హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను మీకు మంచిగా ఫెర్టిలైజర్ ఈజీగా తయారు చేసుకునేది, యూస్ఫుల్గా ఉండేది, మనం ఇంట్లో వాడుకునే వస్తువులతోనే చేసుకుంటాము. దీనికి పెద్దగా మనమేమీ డబ్బులు ఖర్చు పెట్టాల్సిన పని లేదు. కానీ దీనివల్ల యూజెస్ మాత్రం గార్డెన్లో చాలా బాగా ఉపయోగపడుతుందండి. ఈ ఫెర్టిలైజర్ ఆల్రెడీ నేను చేసేసుకున్నాను. అయితే మీకు కూడా చూపించాలని నాకు అనిపించి మీకు చెప్తున్నాను. ప్రొసీజర్ చెప్తాను, మీరు ఫాలో అవ్వండి. ఇది బనానా పీల్ ఫెర్టిలైజర్ అండి. అరటిపండు తొక్కలతో మనం మొక్కలకు ఒక మంచి క్వాలిటీ ఉన్న ఫెర్టిలైజర్ని వాడుకోవచ్చు. ఇదేం లేదండి, అరటిపండు తొక్కల్ని చిన్న చిన్న పీసెస్గా చేసుకుని మీరు కాస్త వాటర్ యాడ్ చేసి మిక్సీలో వేసుకుని మెత్తగా పేస్ట్లా చేసుకోండి. నేను ఆల్రెడీ ఇక్కడ బియ్యం కడిగిన నీళ్ళు కలెక్ట్ చేసి పెట్టుకున్నాను. దాంట్లో ఈ పేస్ట్ని నేను యాడ్ చేస్తున్నాను. చూడండి, అంత మెత్తగా చేసుకోండి. కొంచెం వాటర్ పోసుకుంటే మనకి పేస్ట్లా మెత్తగా అయిపోతుంది అనమాట. దీన్ని మనం ఈ బియ్యం కడిగిన నీళ్ళు వాడుకోవచ్చు, పప్పు కడిగిన నీళ్ళు వాడుకోవచ్చు, లేదంటే మన వెజిటబుల్స్ కడిగిన ఒక బౌల్ పెట్టుకుని మనం ఈరోజు వాడుకున్న బియ్యం కడుగు ఇలాంటివన్నీ కలెక్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి. దాంట్లో ఇది నేను జార్లో కూడా కొంచెం వాటర్ పోసి కలిపేసుకున్నాను. కొద్దిగా బెల్లం కలుపుతున్నాను. ఒకవేళ మీ దగ్గర బెల్లం లేకపోతే కలపాల్సిన పని ఏం లేదు, ఇది కూడా ఉపయోగపడుతుంది. సో దీన్ని ఒక స్టిక్తో చక్కగా క్లాక్ వైజ్ డైరెక్షన్లో కలిపి ఒక రోజు కానీ మార్నింగ్ చేసుకుంటే ఈవినింగ్ ఇచ్చేసుకోండి, లేదంటే మరుసటి రోజు పొద్దున్న గార్డెన్లో మీరు డైల్యూట్ చేయండి. 1:5 రేషియోలో, కానీ పెద్ద రేషియో కూడా ఇంపార్టెంట్ కాదు. అలా డైల్యూట్ చేసి మీరు మొక్కలకి ఇచ్చుకోండి. మంచిగా పూత కాత వస్తుంది, మీకు చాలా ఉపయోగపడుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.